ఈరోజు అరబిక్ ఫుడ్ ముజ్జిద్దరం వండుదామండి. అరబీ వాళ్ళకి 2 కప్పులు పప్పు అండి. చూడండి, ఈజిప్షియన్ రైస్ కొద్దిగా వేసుకోవాలి. ముజ్జిద్దరాలోకి టమాటా సలాతా వేసుకుందామండి. టమాటా తొక్కు తీసేసుకోవాలి. ఇలాగా తొక్కు తీసేసి మెత్తగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని సలాతా వేసుకుందాం. ముజ్జిద్దరాలోకి ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి. పొయ్యి మీద చెట్టు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి. తర్వాత నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. చిన్న మంట మీద వేగనిద్దాం. చూడండి, టమాటా సలాతాకి ఇలా కోసుకోవాలి. ఇవన్నీ వైట్ ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకుని అప్పుడు ఇందులో సలాతా కలుపుకుందాం. ఉప్పు శుభ్రంగా కడుగుతామండి. ఉల్లిపాయలు ఇలా వేస్తే సరిపోద్ది. ఇప్పుడు కడుగు పెట్టుకున్న పప్పు ఈజిప్షియన్ రైస్ వేసుకుందాం. శుభ్రంగా తిప్పుదామండి. వేడి నీళ్ళు వేసుకుందాం కొద్దిసేపటికి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుందాం. ఇలాగ ఉడుకుతున్నప్పుడు ఇదిగోండి చిన్న మంట పెట్టుకుని రేకెట్టుకుని కింద ఇక్కడ పెట్టుకుందాం. అస్సలు తిప్పకూడదండి. నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు తిప్పాలి, మెత్తగా అవుతుంది. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇలా పెట్టి చూడాలి, ఎందుకంటే అడుగంట తర్వాత పప్పు గమ్ముని అడుగంటలేదండి. బాగుంది, ఇంకా తిప్పొద్దు, తర్వాత తిప్పుదాం. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తిప్పుదాము. బాగా తిప్పాలండి, మెత్తగా చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుని బాగా కలుపుదామండి. ఇది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఖాళీ ఉప్పు ఒకటానికి ఏమి అసలు వద్దు. పప్పు రెడీ అయిపోయింది. టమాటా సలాడ్ తోటి పప్పు తింటారండి. అంతే ఉత్తిదే అన్నంలో కలుపుకోరు, ఉత్తిది అలా తింటారు. టమాటా సలాతాలోకి తెల్ల ఉల్లిపాయలు వేసుకుందామండి. చూడండి, సలాతా కలుపుకుందాం. ఒలివ్ ఆయిల్, నిమ్మకాయ పులుసు, ఉప్పు వేసుకుందామండి. కలుపుకుందామండి శుభ్రంగా. బాగా కలుపుదాం. పైన ఇప్పుడు ఒలివ్ వేసుకుందామండి. గింజ తీసిన ఒలివ్ వేసుకుందాం. సలాతా రెడీ అయిపోయిందండి. చూడండి.